టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వారిలో హీరో మెటీరియల్ అనిపించుకున్న వారు కూడా ఉన్నారు. హీరోలను మించి హ్యాండ్సమ్గా ఉన్న దర్శకులు మన టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. మరి వారెవరో చూద్దాం. టాలీవుడ్ దర్శకులలో మంచి ఊపు మీదున్న యంగ్ డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి అని చెప్పాలి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇంతవరకు తాను చేసిన సినిమాల్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు లేవు. యావరేజ్ హిట్ వరకు ఆగిపోయిన సందర్భాలున్నాయి, కానీ ఫ్లాప్లు లేవు. చాలా స్టైలిష్గా ఉండే ఈ 40 ఏళ్ల దర్శకుడు రీసెంట్గా వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నాడు. ఇక హీరోగా సినిమా చేస్తారట కదా అని అడిగితే అసలు ఛాన్సే లేదు అంటున్నాడు. ఇక హీరో మెటీరియల్ అనిపించుకున్న మరో యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. 39 ఏళ్ల ఈ దర్శకుడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అసలు ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని అడుగుపెట్టిన వశిష్ఠ మల్లాడి ప్రేమ లేఖ రాసా సినిమాలో హీరోగా నటించాడు. అయితే హీరోగా ముందుకు వెళ్లటం కష్టం అనిపించిందో ఏమో తెలియదు, కానీ డైరెక్షన్పై పట్టు సాధించాడు. కళ్యాణ్ రామ్తో బింబిసారా సినిమాతో డైరెక్టర్గా హిట్ కొట్టిన వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఇక చాలా చిన్న వయసులో దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేసిన ఘనత సాధించాడు ప్రశాంత్ వర్మ. 35 ఏళ్ల ఈ దర్శకుడు చేసినవి చేస్తున్నవి కలిపి దాదాపు 8 సినిమాలకు పైగా డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసిన హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హ్యాండ్సమ్ లుక్తో ఉంటాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇక హీరోలా కనిపించే దర్శకులలో బాబీ కూడా ఉన్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో పాటు హ్యాండ్సమ్ లుక్తో కనిపించే బాబీ మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ, వాల్తేరు వీరయ్య లాంటి మంచి సినిమాలు చేసిన బాబీ ప్రస్తుతం బాలయ్య హీరోగా డాకు మహారాజ్ను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా 12న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక హీరో అయ్యే అంత అవకాశం ఉన్నా బాబీ ఎప్పుడూ అలా ఆలోచించలేదు. దర్శకుడిగా మారటంతో పాటు హీరోగా కూడా సినిమా చేసిన ఏకైక స్టార్ తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో తాను స్టార్గా మారి విజయ్ దేవరకొండకు కూడా లైఫ్ ఇచ్చిన 36 ఏళ్ల ఈ కుర్ర దర్శకుడు ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించటం విశేషం. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా మంచి దర్శకుడిగా పేరు మాత్రం సంపాదించుకున్నాడు. ఇక వీరితో పాటుగా రాహుల్ సంకృత్యన్, వెంకీ అట్లూరి, సంపత్ నంది, సుజిత్ లాంటి చాలా మంది దర్శకులు హీరోల మాదిరిగా హ్యాండ్సమ్గా ఉంటారు. ఎలాగో డైరెక్షన్ తెలుసు. ఇండస్ట్రీపై పట్టు వచ్చిన తర్వాతైనా వారు హీరోలుగా చేస్తారా అంటే దర్శకులుగానే తమకు గుర్తింపు ఉంటే చాలు అంటున్నారు.